మనం ఫస్ట్ ఆది మానవుడు ఉన్నప్పుడు రాతితో చేసుకున్నాం. రాతి గిన్నెలు, రాతి చెప్పలు, రాతి. తర్వాత చెక్కలు, కర్రలు, బుర్రలు. ఆ తర్వాత నుంచి లోహాలు మొదలెట్టాం. ఇత్తడి, కంచు, రాగి, వెండి, బంగారం. అంతవరకు బాగానే ఉన్నాం. మట్టి, ఇత్తడి, కంచు, రాగి, వెండి, బంగారం. ఈ పాత్రలు మనం వంటకో తినడానికో వాడినప్పుడు కాలం బాగున్నాం. మన కిచెన్లో ఉన్నంత కాలం బాగున్నాం. తర్వాత అల్యూమినియం గిన్నెలు వచ్చాయి. అల్యూమినియం ఎలా వచ్చింది తెలుసండి? బ్రిటిషర్స్ జైల్లో ఉన్న వాళ్ళని, అంటే శిక్ష పడాక జీవితకాలం శిక్ష పడినప్పుడు జీవితాంతం పోషించాలి కదా, అది తొందరగా లేపేయడం కోసం, శిక్ష పూర్తి అవ్వకుండా చచ్చిపోవడం కోసం ఆ అల్యూమినియం చెప్పలు తెచ్చి పెట్టారు బొచ్చులు. అందులో భోజనం తింటే బేసి చచ్చిపోతాడని. అలా వచ్చింది అల్యూమినియం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంది. అంటే ప్రతి ఇల్లు జైలే తెచ్చిపెట్టుకున్నాం మనం. అది ప్రమాదం మామూలుగా. ఇప్పుడు తప్పట్లేదు మనం. దాని మధ్యలో ఉన్న అల్యూమినియం మైలో ఉన్నాం మనం. పెద్ద వంటలు ఉండాలంటే ఇంకా తప్ప వేరే ఆప్షన్ కనపట్టలే. ఇక అలాంటి రాగి పాత్రలు చేసుకోవచ్చు, ఇత్తడి చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైంకి మీకు రాగి పాత్రలు 100 కిలోలు అన్నం వండే 100 కిలోలు బియ్యం అన్నం వండే రాగి పాత్రలు చెప్పిస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న సామాన్లతో 5,000 మందికి ఉట్టి ఇత్తడితో వండి పెట్టేయగలను. ఇవన్నీ 2 టన్నులు. ఇందులో రకరకాల చెంబులు, బెందులు, డేసాలు, గంగారాలు, అండాలు, బకెట్లు, క్యాన్లు. ఇంకా క్యాన్లన్నీ మనం పిండి వంటలు పెట్టాం. అవన్నీ మీకు వడ్డిస్తున్నారు. చాలా పిండి వంటలన్నీ కూడా ఇట్లో దాచాం లోపల. అలాగే మనకి పూజా సామాగ్రి, విగ్రహాల దగ్గర నుంచి, పూజ అలంకరణల దగ్గర నుంచి, దీపారాధన, హారతి, గంట, ఇలాంటివన్నీ మనం కంచువాటి చేసేవాళ్ళం. అలాగే ఈ దీపపు కుందులు 300 సంవత్సరాల క్రితాన్ని. ఇవన్నీ వెలిగిస్తే 108 దీపాలు వెలిగించున్నారు. ఆ కింద పాత్ర ఉందే, దాని బరువు 100 కిలోలు. ఆ పాత్ర బరువు 100 కిలోలు. మేము ఇవాళ కానీ రేపు కానీ పాత ఆటలు ఆడిస్తాం. ఆడవాళ్ళతో తొక్కుడు పిల్లలు, అష్టాచమ్మ, వామన గుంటలు, ఇలాంటి ఆటలు ఆడిస్తాం. ఎవరైతే ఆ గవర్నమెంట్లో నెగ్గి విన్నర్ అవుతారో ఆ విన్నర్కి ఆ గిన్నె ఇస్తానమాట. కాకపోతే వాళ్ళే మోసుకెళ్ళాలి, ఎవరో సాయం చేయకూడదు. ఇట్లతో మనకి ఇలా చాటలు, అన్నం బొట్టలు, రకరకాలు ఉంటాయి. ఇంకా బోల్డ్ దీపారాధనకి ఇతరది. మనకి గ్లాసులు ఎక్కడ ఉన్నాయి, పెద్ద గ్లాసులు ఉంటాయి. ఒక గ్లాసు బరువు, మంచినీళ్ళ గ్లాసు బరువు 1.5 కేజీ. ఇక్కడ ఉంటాయి చూడండి. ఇంకా బరువు తక్కువ. ఇగో ఇది ఇంకా తక్కువ అండి. ఇంత పెద్ద రకరకాల గ్లాసులు. ఇది డిజైన్ అసలు గ్లాసు, ఇది మంచి గ్లాసు. అలా బరువు అనమాట అండి. ఇప్పుడు ఇచ్చే మంచిని దిద్ద ఇచ్చామనుకోండి, చెయ్యి ఇరిగిపోద్ది. అంత అల్పంగా ఉన్నాం మనం, పుట్టుకుని ఇరిగిపోద్ది. మంచినీళ్ళే కాస్త దీనికన్నా. వంటింట్లో మంచినీళ్ళు ఉండబ్బా. ఎందుకు ఇలా పెట్టారు మూత? ఇలా వంచితే ఒక్క చుక్క కూడా కారదు. ఇలా కట్ అయిపోద్ది అన్నమాట. అందుకు ఈ మంచినీళ్ళు. ఇంకోటి చూపిస్తాను. ఇది నెయ్యి క్యాను. నెయ్యి ఎందుకు? చిక్క తోడుకుపోద్ది. చెయ్యి అలా గిరెడుతో తీసుకోవడానికి. గడ్డగట్టేసి కాబట్టి నెయ్యి. ఇప్పుడు నెయ్యి గడ్డగట్టదండి, పరిగెడుతుంది. ఇది పాల క్యాను. ఎందుకు? ఇది ఇక్కడ నొక్కుంటే పాలు తోలవు పైకి. అలా పాల క్యాను. ఆకు కావాలా, ఒక్క కావాలని సినిమాలో డైలాగ్ లాగా. ఇది పాన్ బాక్స్, తంబాలు పెట్టి భోజనం అయ్యాక ఇచ్చేవారండి. కిచెన్లో ఉండేది. భోజనం అయ్యాక తాంబూలం ఇచ్చేవారు. తాంబూలం, కిల్లి అన్నీ ఉంటాయండి. లవంగం, యాలకాయ, దాల్చికాయ, జాగ్రత్త అన్నీ, సున్నము, ఆకులు అన్నీ ఉంటాయి. చక్కగా చుట్టి ఇచ్చేవారు అన్నమాట. తాంబూలం అంటే పాంతాన్. అవునండి. మామూలుగా కిల్లి తింటే నోరు పండుద్ది, ఆరోగ్యం పండుద్ది. ఓకే. తాంబూలం ఇచ్చిపుచ్చుకుంటే
బంధం పండుద్ది అనమాట. ఆ ఎఫెక్షన్ పెరుగుతుంది, ఆ బంధం ఎక్కువ కాలం ఉంటుంది అనమాట. అందుకు తాంబూలం ఇచ్చేవారు. అరటిపండు, తమలపాకులు, చెక్క ఎందుకు ఇస్తారంటే ఆ 3 ఇవ్వడం వల్ల పరస్పర అందరూ ఎక్కువ కాలం కలిసి ఉంటారన్నమాట అండి. అందుకోసం ఇంటికి వచ్చిన తాంబూలం ఎందుకు ఇస్తామంటే పేరెంట్ని పిలిచి వాళ్ళతో ఆ బంధం కంటిన్యూ అవ్వడం కోసం, ఆ ప్రేమ అభిమానాలు ఎక్కువ కాలం ఉండడం కోసం తాంబూలం ఇచ్చేవారు. ఈ ప్లాస్టిక్ ఇస్తున్నారండి అంటే ఎక్కలేదు కదా. ఇప్పుడు ఇన్నర్ వేరు, ఎక్స్టర్నల్ వేరు. ఎక్స్టర్నల్ ఒరిజినల్ లేవు కదా, పరిస్థితి అనమాట. అదే మరసెంబు, కర్ర, మడత కుర్చీ, గొడుగు ఇవన్నీ ముందే జాగ్రత్త పెట్టుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా దాంట్లో గ్లాస్ ఫిట్ ఉంటుంది, ఇందులో మరి గ్లాస్ ఉంటుందండి. మూత తీస్తే గ్లాస్ ఉంటుంది, తీసి నీళ్ళు తాగచ్చు. అది వాటర్ నీళ్ళు కాసేది పెడదాం, రేపు పెడతాం బయటగా. ఓకే, ఇవన్నీ బకెట్లు అండి, పైనవన్నీ క్యాన్లన్నీ లోపల ఇవి పెట్టాం. మీకోసం చాలా పిండి వంటలు తెచ్చాం. మధ్యాహ్నం స్నాక్స్ పెడతాం, భోజనం అయిన తర్వాత మధ్యాహ్నం 2-3 గంటలకి రకరకాల పిండి, అరిసెలు, పోకండలు, గులాబీ చల్లగుత్తులు, కరకజ్జాలు, గుడుగుడు మిఠాయి ఇవన్నీ చేయించాం ప్రత్యేకంగా వంటకాలు. ఏమండి షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి, షుగర్ లేదు అని మర్చిపోతే పోయినట్టే. మర్చిపోండి, ఇక్కడ మర్చిపోండి, షుగర్ లేదని మర్చిపోండి అంతే. శుభ్రంగా స్వీట్ తిని తగ్గిపోద్ది. ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు 3 పూటలా తినచ్చు, షుగర్ లేని వాళ్ళు 1 పూటే స్వీట్ తినాలి. ఇక్కడ బంపరాపరు తగ్గిపోద్ది. అదే మరి ఇది కొంచెం ఇంటి వరకు కొంచెం వారు జగ్గంపేట అండి. మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ, హరి గారు, కృష్ణ గారు అన్నదమ్ములు. అదే ఈయన సత్యనారాయణ గారు మా గోవిందపురం, ఆయన మా పక్క ఊరు. కాశీ గారు అని మొల్లి మల్లారని మా పక్క ఊరు అనమాట అండి. అందరూ మా నాన్నగారు ఫ్రెండ్స్, మా నాన్నగారి నుంచి బాగా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట అందరూ. ఇక ఈయన మా ఊరే, పొద్దున్న అయితే మా ఇంటి దగ్గర ఉండేవాడు వచ్చి. గోవిందపురం